UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. ఉపనిషత్తులకు సంబంధించి మనం గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసి ఉన్నాం. మీ అందరి నుంచి విశేష ఆదరణ లభిస్తూ ఉంది. దానికి ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించి పూర్తి వివరించడానికి నాతో పాటు ఉన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి విశ్రాంత ఆచార్య డాక్టర్ మసను చెన్నప్ప గారు, అలాగే ఉపనిషత్తులకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేశారు, నిరంతరం కొనసాగిస్తూనే ఉంటారు ఆయన పరిశోధనలు. ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ దానికి సంబంధించిన పూర్తి అవగాహన కొంతమందికి మాత్రమే ఉంటుంది. అందులో ప్రథములు అని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఉపనిషత్తులకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువుగారితో మాట్లాడాలి అనుకున్న వారు కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మ్యాక్సిమం మీరు ఎంతమందికి ఉపనిషత్తుల గురించి చెప్పాలి అనుకుంటున్నారో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్కారం అండి. అమ్మ నమస్తే. మంత్రాలు ఎన్ని ఉన్నాయో మీరు గత వీడియోలో వివరించారు కదా గురువు గారు. ఒకసారి మళ్ళీ ఆ వివరణ చెప్తూ అసలు మంత్రం ఏం చెప్తుంది, అందులోనూ మొదటి మంత్రం ఏమిటి, దాని అర్థం ఏమిటి, అది ఏం వివరిస్తుంది చెప్పండి. ఈ ఈశావాస్యోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రముల సంఖ్య 17. కానీ చాలా మంది తెలియని వాళ్ళు 18 మంత్రాలుగా వాటిని భావిస్తూ ఉంటారు. 17 మంత్రాలకు ఒక మంత్రాన్ని యాడ్ చేస్తారు, వాళ్ళు కలుపుతారు. అయితే అది శ్లోకమే. అది బృహదారణ్యోపనిషత్తు లోపల 5వ అధ్యాయానికి మొదలు ఏ శ్లోకం ఉన్నదో దాన్ని దీనికి కలుపుతారు వాళ్ళు. అంటే ఇంకో ఉపనిషత్తులో ఉన్నటువంటి శ్లోకాన్ని దీనికి కలిపి దీన్ని 18 మంత్రాల ఉపనిషత్తుగా దీన్ని భావిస్తారు. ఆ శ్లోకం ఏమిటి అంటే, మనకు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇది శ్లోకం. దీన్ని మంత్రంగా భావించి, ఇది మంత్రతుల్యం కూడా నిజం చెప్పాలి అంటే. దీన్ని 17 మంత్రాలతో కలుపుతారు. అంటే ఈశావాస్యోపనిషత్తులో ఉన్నటువంటి 17 మంత్రాలతో దీన్ని కలిపి 18 మంత్రాలుగా చెప్తారు. ఎందుకు 18 మంత్రాలుగా చెప్తారంటే, మనకు 1, 8, 9, 18 సంఖ్య చాలా నమ్మకం కలిగినటువంటిది. మన వైదిక జీవనంలో, మన హిందూ మతంలో కూడా 18 పర్వాలు, 18 అధ్యాయాలు, 18 రోజుల యుద్ధం కదా. 18 సంఖ్యను చాలా వరకు మనం అనుసరిస్తూ ఉంటాం. దానికి స్ట్రాంగ్ అన్నమాట. టోటల్ కలిపినా గానీ అది 9 కాబట్టి గొప్పగా భావిస్తారు. కాబట్టి ఆ విధంగా దీన్ని 18 సంఖ్యగా చెప్పవచ్చు. కానీ ఇందులో మీరు అడిగినట్లుగా మొట్టమొదటి మంత్రం ఉంది, అది చాలా గొప్పది. ఆ ఒక్క మంత్రం చాలు సమాజాన్ని, లోకాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని పవిత్రం చేయడానికి. ఏమిటా మంత్రం? చాలా గొప్ప మంత్రం అన్నమాట. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాగ్రిదక్కస్య సిద్ధనం. ఇది 4 పాదాల మంత్రం. ఇది ఈశావాస్యమిదం సర్వం అంటే ఈశుని చేత, అంటే భగవంతుని చేత ఈ ప్రపంచం నిండి ఉన్నది. అది ఆయన చేతనే నిండి ఉన్నది. ఇంకో అర్థమే కాదు, ఈశుని చేత, పరమాత్మ చేత కప్పబడి ఉన్నది ఈ ప్రపంచం. అంటే ఆయన లోపల ఈ ప్రపంచం ఉంది అన్నమాట. అంటే ఆయన పైన ఉన్నాడు అని, ప్రపంచానికంటే పైన ఉన్నాడు అని అర్థం. అన్ని వైపుల ప్రపంచానికి, ఈ సృష్టికి, విశ్వానికి అన్ని వైపులా భగవంతుడు ఉన్నాడని అర్థం వస్తుంది. ఈశావాస్యం అన్నమాట. అట్లా దాని ఆ మాటకు ఇదం సర్వం అన్నాడు. ఇక్కడ సర్వం అన్నాడు. సర్వం అంటే విశ్వం అన్నమాట. మొత్తం ప్రపంచం అంతా సూర్యచంద్రాదులతో కూడుకున్నటువంటి ప్రపంచం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు పంచభూతాలు కదా, పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు, ఇవి పంచభూతాలు. ఈ పాంచభౌతికమైనటువంటి లేక పంచభూతాలతో కూడుకున్నటువంటి ఈ యావత్ ప్రపంచాన్ని కప్పివేసి ఉన్నాడు ఆయన. అంటే ఆచ్ఛాదన అన్నమాట. అంతటా ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు, అంతటిని కప్పి ఉన్నాడు అనే అర్థం అన్నమాట ఈశావాస్యం అంటే. అది అంటే పరమాత్మ
ఈ ప్రపంచమంతటా ఉన్నాడు అని ఈశావాస్యమిదం సర్వం అనే మాటకు అర్థం. తర్వాత యత్కించ జగత్యాం జగత్, అది అతడు లేకుండా ఏమండి అసలు జగత్తు లేదు, ఈ ప్రపంచం లేదు. జగత్తు అనే మాటకు అర్థం ఏమిటంటే జ అంటే జన్మించడం, గ అంటే గతించడం, అది ఓకే. పుట్టి చచ్చేది అన్నమాట. ఈ ప్రపంచం అసలు ఎలా ఉండదు. జనన మరణాలే లేవు అని అర్థం. జనన మరణాలు కలిగినటువంటి జగత్తు. ఓకే. జనన మరణాలు లేనటువంటి వాడు భగవంతుడు. ఓకే. జనన మరణాలు లేనటువంటి భగవంతుని చేత జనన మరణాలు కలిగినటువంటి ప్రపంచం సృష్టింపబడింది. అయితే ఆయన లేకుండా ఇది లేదు. అది యత్కించ జగత్యాం జగత్, ఇది లేదన్నమాట. అయితే ఇది అశాశ్వతమైంది. ఇది జనన మరణశీలం కలిగినటువంటి ఈ ప్రపంచం అశాశ్వతమైంది, శాశ్వతమైంది కాదు. భగవంతుడు శాశ్వతమైనటువంటి వాడు. శాశ్వతుడైనటువంటి భగవంతుని చేత అశాశ్వతమైనటువంటి ఈ జగత్తు సృష్టింపబడింది. ఇది రెండవ పాదానికి పాదం అంటారు, మంత్రపాదం అంటారు. ఈ రెండవ పాదానికి ఇది అర్థం. మూడో పాదం చాలా గొప్ప మాట అన్నమాట. అది నిజానికి దీనికి ఎదురు లేదు ఈ మాటకు. తేన త్యక్తేన భుంజీత అన్నాడు. ఆ భగవంతుడు ఏం చేశాడు అంటే ఈ జీవుల కోసం త్యాగబుద్ధితో ఏం చేశాడు, ఈ ప్రపంచాన్ని ఇచ్చాడు. అది దాన్ని అనుభవించడానికి. ఎవరైతే జీవులు కర్మలు చేస్తారో, పనులు చేస్తారో వాళ్ళందరూ సుఖ దుఃఖాలు అనుభవించడానికి ఈ ప్రపంచాన్ని భగవంతుడు మనకు అందజేశాడు. తేన అంటే అతని చేత, త్యక్తేన త్యాగబుద్ధితో ఇచ్చాడు. భగవంతునికి ఉన్నటువంటి త్యాగం ప్రపంచంలో ఎవరికి లేదు. ఏమండి, త్యాగం చాలా ముఖ్యం అన్నమాట. త్యాగమే యోగము అంటారు, త్యాగమే యాగము అంటారు. యాగఫలం, యాగం చేసిన దానికంటే త్యాగం చేస్తే, దానం చేస్తే గొప్ప పుణ్యం. అన్నిటికంటే కూడా త్యాగమే చాలా గొప్పదన్నమాట. త్యాగమే గొప్ప యోగం అన్నమాట. నేను చెప్పాలంటే త్యాగం కంటే మించిందేమి లేదు నిజానికి. ఎంత తృప్తి! ఇప్పుడు మనం తింటే కొద్దిగా తృప్తి కలుగుతుంది, కానీ ఇతరులకు పెట్టి వాళ్ళని సంతోషపరిస్తే అంతకంటే ఎక్కువ తృప్తి మనకు కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి తేన త్యక్కేన భుంజీత అంటే ఈ ప్రాణకోటి అనుభవించడానికి, సుఖ దుఃఖాలు అనుభవించడానికి ఆయన ఈ ప్రపంచాన్ని ఇచ్చాడు. చూడండి, శాశ్వతుడైన పరమాత్మ చేత ఈ ప్రపంచము కప్పబడి ఉన్నది. ఆయన లేని చోటు లేదు. ఆయన ఇచ్చినటువంటి ప్రపంచం జీవుల యొక్క సుఖ దుఃఖాల కోసమే అన్నమాట, తన కోసము కాదు. గాడ్ ఈజ్ నాట్ ఫర్ గాడ్, ద వరల్డ్ ఈజ్ నాట్ ఫర్ గాడ్ అన్నమాట. ఈ ప్రపంచం భగవంతుని కోసం లేదు. ప్రపంచం జీవుల కోసం, మానవుల కోసం, పశుపక్షాదుల కోసం, క్రిమికీటకాదుల కోసం. నిజం చెప్పాలంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, 84 లక్షల శరీరాలు ఉన్నాయి. ఒక శరీరం కాదు, ఒక మానవ శరీరం కాదు. మనకేదో సైంటిస్టులు కనుగొన్నటువంటి శరీరాలు కూడా చాలా తక్కువే. వాళ్ళ ఒక 5,000 కనుగొని ఉండవచ్చు. కానీ 84 లక్షల శరీరాలను భగవంతుడు ఇస్తాడు జీవుడు చేసే కర్మలను అనుసరించి. ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. కాబట్టి అతడు ఆయన త్యాగబుద్ధితో మనకు ఏం చేసినాడు, ఈ శరీరాలు ఇవ్వడమే కాకుండా మనకు ఈ ప్రపంచాన్ని కూడా ఇచ్చాడు. త్యాగబుద్ధితో ఇచ్చాడు ఈ ప్రపంచాన్ని. మన యొక్క రుచులు తీర్చుకోవాలంటే మనం సుఖ దుఃఖాలు అనుభవించడానికే కదా జన్మించింది. కాబట్టి మన సుఖ దుఃఖాలకు అనుగుణంగా ఈ ప్రపంచాన్ని ఆయన త్యాగబుద్ధితో ఇచ్చాడు. అదొకటి. తర్వాత కింద ఏమన్నాడంటే త్యాగబుద్ధితో ఆ ప్రపంచాన్ని అతడు ఇచ్చాడు కనుక ఆయన తేన త్యక్తేన భుంజీత మా గృధ కస్య సిద్ధనం, ఎవరి ధనాన్ని కూడా అపహరించకండి అన్నాడు. ఇక్కడ భగవంతుడు ఇచ్చేవాడు, తీసుకునేవాడు నువ్వు. కాబట్టి ఎవరిది దొంగిలించవలసిన అవసరం లేదు. కావలసి ఉంటే భగవంతుని అడుగు, నువ్వు భగవంతుని స్తుతించు, భగవంతుని ప్రార్థించు, భగవంతుని ఉపాసించు. బట్ గాడ్ ఈజ్ గివింగ్ ఎవ్రీథింగ్ అన్నమాట. భగవంతుడు నీకు అన్ని ఇస్తూ ఉంటే దొంగతనం చేయవలసినటువంటి అవసరం ఏమున్నది అన్నమాట. త్యాగబుద్ధితో భగవంతుడు ఎవడు నీకు త్యాగబుద్ధితో ఇవ్వడు. ప్రపంచ ప్రాణులందరికీ కూడా త్యాగబుద్ధితో అన్నం పెట్టేవాడు భగవంతుడు. ఎందుకంటే భూమిలో అన్నరాశులు ఉన్నాయి నిజానికి, అవునా కదా? అన్నం ఉందా లేదా? అన్నాన్ని ఎవడిస్తున్నాడు? అందరికీ కావలసినటువంటి అన్నం. అందుకే పరమ పురుషుడి సృష్టిలో గల అన్న బండారమ్ము గొప్పది, చిన్న నోటితో తిన్నదెంతయో నామమాత్రము కాక ఏమగు. ఇది ఉపనిషత్తులు చెప్తాయన్నమాట. భగవంతుని సృష్టిలో అన్నభండారం చాలా గొప్పగా ఉంది. కాబట్టి ఆయన త్యాగబుద్ధితో మనకిచ్చాడు. కాబట్టి నువ్వు ఆయనను వేడుకొని తీసుకో, మంచి పనులు చేసి తీసుకో. నువ్వు దొంగతనం చేయవలసిన అవసరం ఏమున్నది?
ఓకే. కాబట్టి మొత్తం మీద ఈ మంత్రం ఏం చెప్తుందంటే కొట్టి తినకు పెట్టి తిను అని చెప్తుంది. కొట్టి తినవద్దు, కొల్లగొట్టి తినకు, ఎవరిని హింసించి తినకు, ఎవరిని బాధించి తినకు అని ఈ మంత్రం ఇచ్చే సందేశం చాలా గొప్పది అన్నమాట. చాలా అంటే కాబట్టి చాలా ఈ- చక్కగా ఈ చెప్పారండి. మంత్రంలో ఉన్న సందేశాన్ని ఎవరు గ్రహించి వ్యవహరిస్తారో వారు కృతార్థులు. మీలాంటి వారు చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. మంత్రం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూనే అసలు ఈశావాస్య ఉపనిషత్తులో మంత్రం ఏం చెప్తోంది, దాని యొక్క అర్థం ఏమిటి, మనం ఈ సమాజంలో భగవంతుడు మనకి ఏం చెప్పాడు, అసలు ఎందుకు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు, ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారు మసన్ చెన్నప్ప గారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఉపనిషత్తులకు సంబంధించిన డౌట్స్ ఇంకేమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.